హాయ్ విని. కాకినాడలో అందరూ ప్రముఖులేనండి, అందరూ ప్రముఖులే. సామాన్యుడు రోడ్డు మీద వెళ్ళడానికి కుదరని పరిస్థితి. ఎందుకంటే మనం కారులోనో బైక్లోనో సామాన్యుడు వెళ్తే వెనకాలని సైరన్ వినబడుతుంది. ఆ సైరన్ విని మనం అల్లిపోతాం. ఏంటంటే అంబులెన్స్ వస్తుందా లేకపోతే ఎమర్జెన్సీ వెహికల్ వస్తుందా అని చెప్పి మనం సైడ్ ఇవ్వడానికి చూస్తాం. కాకపోతే దాంట్లో ఉండేది ఎవరు తెలుసా అండి? సాధారణ వ్యక్తులు. తెల్ల చొక్క వైట్ స్లిప్పర్స్ వేసుకుంటే వాడు ఇంకా పొలిటీషియన్ అయిపోతాడు. ఎమ్మెల్యే తాలూకు అని చెప్తాడు, ఎంపీ తాలూకు అని చెప్తారు. కాకినాడలో బాగా ఎక్కువైపోయి వీళ్ళు ఏంటంటే వీఐపీ కల్చర్ని డిమాండ్ చేస్తున్నారు. సైరన్ యూజ్ చేస్తారు, హార్న్ యూజ్ చేయరు. హార్న్ యూజ్ చేయవలసిన చోట సైరన్. అసలు ఈ సైరన్స్ అదేవిధంగా పైన బ్లింకింగ్ అవే లాల్ బట్టీస్ ఎన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఇండియాలో. ఓన్లీ సైరన్ ఈస్ అలౌడ్ ఫర్ ఎమర్జెన్సీ వెహికల్స్, ఫైర్ కానీ రెస్క్యూ కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వెహికల్స్ మాత్రమే. ఈవెన్ ప్రధానమంత్రి కూడా నాకు వద్దు, ఎవ్రీ పర్సన్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పిన తరుణంలో మన ప్రతి అధికారి అదేవిధంగా ప్రతి పొలిటీషియన్, చిన్న పొలిటీషియన్ అవ్వచ్చు, వాడేమంటాడు ఆపితే, మన పోలీసు వాళ్ళు ఏమైనా ఆపితే ఏమంటాడు, నేను సో తాలూకా. ఏంటి తాలూకా? చట్టం ముందు అందరూ ఒకటే. దీనివల్ల ఉండే అనర్థం ఏంటంటే నిజంగా అంబులెన్స్ వస్తే కూడా సైడ్ ఇవ్వని పరిస్థితి కాకినాడలో మనం చూస్తున్నాం. కాకినాడలో ఉండే ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ వేస్తారు, బెరమ్స్ వేయరు. సో నేను స్వయంగా చూసాను, పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే భయపడిపోయి సైడ్కి వెళ్ళి బెరమ్స్ లేని రోడ్ల కింద పడిపోవటం, మహిళలు డ్రైవ్ చేసినప్పుడు కంగారు పడి డ్రైవ్ చేయడం, యాక్సిడెంట్స్ జరగటం. ఈ వెహికల్స్ వెళ్ళిపోతాయి, 4 వీలర్స్ సైరన్ వేసుకుంటూ వెళ్ళిపోతాయి. అసలు సైరన్స్ వేసుకుంటే అధికారం హక్కు ఎవరు ఇవ్వలేదండి, లేదు, ఇట్స్ నాట్ అలౌడ్ అండి. మోటార్ వెహికల్ యాక్ట్లోనే ఉంది. అలాంటివి దొరికితే పోలీస్ వాళ్ళకి రైట్స్ ఉంది రిమూవ్ చేయడానికి, ఆన్ ద స్పాట్ రిమూవ్ చేయించడానికి. అలాంటిది వీఐపీ కల్చర్ డిమాండ్ చేస్తాం. మనం కాకినాడకు ఉండే ప్రాబ్లం ఏంటంటే చాలామంది పొలిటీషియన్స్ ఎక్కువ ఉన్నారు మన ఊర్లో. 2 ఎమ్మెల్యేలైనా సరే మాజీలు కూడా వాడుతున్నారు, వాళ్ళ అనుచరులు వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎంపీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ అనుచరులు వాడుతున్నారు. నామినేటెడ్ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ అనుచరులు వాడుతున్నారు. అదేవిధంగా ఇంకో దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే కాకినాడ మెయిన్ ప్లేస్ కాబట్టి పక్కన ఉండే విలేజెస్ నుంచో లేకపోతే ఊర్ల నుంచో చదువుకోవడానికో, పిల్లల్ని చదివించడానికో లేకపోతే ఇంకో పని కోసం కాకినాడ వచ్చిన వాళ్ళు కూడా ఇదే వాడతారు. ఎందుకంటే మాజీ ఎంపీటీసీలు పక్కన నుంచి వచ్చి వాళ్ళు కూడా కాకినాడలో సైరన్ మోత మోగిస్తుంటే ఎలా? నేను చాలా సందర్భంలో చూశాను. పోలీసు వాళ్ళు ఆపుతూ ఉంటే వీళ్ళు ఏం చెప్తారు, ఏదో చెప్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్పీ గారు, మీరు 100% సిఐఎల్కి పవర్స్ ఇచ్చి ఇది స్టాప్ చేయించాలి ఇన్ వ్యూ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ అండి. ఎందుకంటే అంబులెన్స్ సైడ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఏదేదో తెలియక కన్ఫ్యూషన్లో ఉంది. థ్యాంక్ యూ.